కళ్యాణం కొరకు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర ప్రభుత్వం సమృద్ధి వర్షాలు పడాలనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో అన్నీ కూడా పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినో ఒక ప్రకృతి వైపరీత్యం, దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ దర్వాజా తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తూ ఉన్నాం. ఈరోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి ఈరోజు కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వసారి పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది, గిరి ప్రదక్షిణ. ఈ సందర్భంగా భగవంతుని ఒకటే ప్రార్థిస్తున్నాం, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలుండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు, ఒకటే లోక కళ్యాణం కొరకే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఇప్పుడు ఈ యొక్క ప్రార్థన. సంతోషం అనిపిస్తుంది మాకెప్పుడు కూడా, ఆనందం. రేపు పొద్దున వేములవాడలో కూడా మేమందరం కూడా కలిసి జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలి, జిల్లా ప్రజలు బాగుండాలని, ఇక్కడ ఈ జిల్లా ప్రజల ఆశీర్వచనంతో రాజకీయాలు ఎదిగిన మేమందరం కూడా ఈ జిల్లా ప్రజలకు బాగుండాలి, జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు, విద్య, వైద్య, ఉద్యోగ, ఇతరత్ర ఉపాధి అవకాశాల్లోనే ఈరోజు మేము ఈ జిల్లాలో కట్టిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్ట్, ప్రతి విద్యాలయం, ప్రతి అంశం కూడా మేము తీసుకొచ్చింది. ఇలా 4 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం ఉన్నాయి అంటే మేము తీసుకొచ్చింది. అన్ని రకాల ఈరోజు ఇక్కడ ఈ అభివృద్ధికి సంబంధించినది. కాబట్టి మరొక్కసారి కూడా మా ప్రార్థన, కొండగట్టు అంజన్న అందరికీ ఇలవేల్పు, అందరి ఈ ప్రాంతానికి అందరికీ కూడా ఒక పెద్ద అండ. మేము పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా తెలంగాణ కావాలని ఇక్కడికి వచ్చేప్పుడు మొక్కుకునే వాళ్ళం, పొడుపు కట్టేవాళ్ళం. ఇవాళ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా కూడా భగవంతుని అదే కోరుతున్నాం, అన్ని చెరువులు, కుంటలు నిండి ఎవరికి కూడా పంట ఇబ్బంది లేకుండా మంచి సమృద్ధి వర్షాలు ఎక్కడ ఎట్లున్నా అనేటువంటిది ఉన్నా అంతా బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ తెలంగాణ రాష్ట్రం ప్రజలు మాత్రం సమృద్ధి వర్షాలతోటి, సుభిక్షంగా పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కొండగట్టు అంజనాన్ని కొండగట్టు అంజన ఆలయానికి నిధుల కొరత ఇప్పుడు తర్వాత